Hey, hi learning buddies, welcome back to our channel. లాస్ట్ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఫస్ట్ వన్ అయిన నౌన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈరోజు వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో సెకండ్ వన్ అయిన ప్రొనౌన్ గురించి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. లెట్స్ జంప్ ఇన్ టుడేస్ వీడియో. Pronoun. A pronoun is a word that replaces a noun to avoid repetition. Noun కి బదులుగా వాడే దానిని మనం pronoun అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, రాహుల్ ఈజ్ ఏ స్మార్ట్ స్టూడెంట్, రాహుల్ స్టడీస్ వెల్, రాహుల్ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్. ఈ ఎగ్జాంపుల్లో ఏం చెప్పాను? రాహుల్ తెలివైన విద్యార్థి, రాహుల్ బాగా చదువుతాడు, రాహుల్కి చాలామంది స్నేహితులు ఉన్నారు అని చెప్పా. అంటే ప్రతిసారి రాహుల్ రాహుల్ అనకుండా దానిని అవాయిడ్ చేయడానికి ప్రొనౌన్ని యూస్ చేస్తాం. రాహుల్ ఈజ్ ఏ స్మార్ట్ స్టూడెంట్, హీ స్టడీస్ వెల్, హీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్. ఇక్కడ హీ అంటే అతను, హీ అనే ప్రొనౌన్ని యూస్ చేయడం వలన నౌన్ యొక్క రిపిటేషన్ని అవాయిడ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ నౌన్కి బదులుగా ప్రొనౌన్ని యూస్ చేయడం జరిగింది. ఈ ప్రొనౌన్లో మనం మెయిన్గా తెలుసుకోవాల్సినవి టైప్స్. ఈ ప్రొనౌన్లో ఫస్ట్ టైప్ వచ్చేసి పర్సనల్ ప్రొనౌన్. పర్సన్స్ గురించి తెలిపే ప్రొనౌన్ని పర్సనల్ ప్రొనౌన్ అని అంటాం. ఈ ప్రొనౌన్కి సంబంధించి పర్సన్స్ 3 టైప్స్ ఉన్నాయి. అది ఈ టేబుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటూ 3 ఉంటాయి. ఇక్కడ సబ్జెక్టివ్ కేస్ అని, ఆబ్జెక్టివ్ కేస్ అని 2 కేసెస్ ఉన్నాయి కదా. సబ్జెక్టివ్ కేస్ అని అంటే ఏంటంటే సెంటెన్స్ స్టార్టింగ్లో యూస్ చేసే ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సబ్జెక్టివ్ కేస్ అని అంటాం. ఆబ్జెక్టివ్ కేస్ అంటే సెంటెన్స్ ఎండింగ్లో యూస్ చేసే, అంటే సెంటెన్స్ ముగింపులో యూస్ చేసే ప్రొనౌన్స్ ఏవైతే ఉంటాయో అవి ఆబ్జెక్టివ్ కేస్ కిందకి వస్తాయి. సింగులర్ అండ్ ప్లూరల్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, బట్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం. సింగులర్ అంటే 1 పర్సన్, ఏకవచనం అంటాం కదా తెలుగులో అది. ప్లూరల్ అంటే మోర్ దాన్ 1 పర్సన్, బహువచనం అంటాం తెలుగులో. టేబుల్లో చూడండి, ఫస్ట్ పర్సన్ అనేది స్పీకర్ని తెలియజేస్తుంది, అంటే నేను, ఎవరైతే మాట్లాడతారో వారిని తెలియజేస్తుంది. సెకండ్ పర్సన్ వచ్చేసి లిజనర్ని తెలియజేస్తుంది, అంటే మీరు. థర్డ్ పర్సన్ వచ్చేసి అదర్ని, అంటే వారు, అతడు, ఆమె తెలియజేస్తుంది. సింగులర్లో ఫస్ట్ పర్సన్ చూడండి, సబ్జెక్టివ్ కేసులో ఐ అంటే నేను, ఇది ఆబ్జెక్టివ్ కేసుకు వచ్చేసరికి మీగా మారుతుంది. సింగులర్లోనే సెకండ్ పర్సన్ సబ్జెక్టివ్ కేస్ యు అంటే నువ్వు, ఆబ్జెక్టివ్ కేసుకు వచ్చేసరికి యుగా మారుతుంది. థర్డ్ పర్సన్ సింగులర్లో సబ్జెక్టివ్ కేసులో హీ అంటే అతను, ఆబ్జెక్టివ్ కేసుకు వచ్చేసరికి హిమ్గా మారుతుంది. షీ అనేది హర్గా మారుతుంది, ఇట్ అనేది ఇట్గానే ఉంటుంది. అండ్ ప్లూరల్లో ఫస్ట్ పర్సన్ సబ్జెక్టివ్ కేసులో వి అనేది ఆబ్జెక్టివ్ కేసుకు వచ్చేసరికి అస్గా మారుతుంది. సెకండ్ పర్సన్ సబ్జెక్టివ్ కేసులో యు అనేది ఆబ్జెక్టివ్ కేసుకు వచ్చేసరికి యుగానే ఉంటుంది. ప్లూరల్లో థర్డ్ పర్సన్ దే అనేది దెమ్గా మారుతుంది. వీటిని బేస్ చేసుకొని కొన్ని సెంటెన్స్ చూద్దాము ఇప్పుడు. I love ice cream. You are my best friend. We are learning English. He is playing cricket. She dances very well. It is a beautiful flower. They are going to school. వీటినే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. He helped me. Mom prepared food for us. You all are welcome. The dog followed him. I saw her. It is making noise. She called them. వీటినే ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పొసెసివ్ ప్రొనౌన్. పొసెసివ్ ప్రొనౌన్ షోస్ ఓనర్షిప్, అంటే పొసెసివ్ ప్రొనౌన్ అనేది వ్యక్తి లేదా వస్తువుపై ఉండే హక్కుని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైన్, యోర్స్, హిజ్, హర్స్, అవర్స్, దేర్స్. వీటిని బేస్ చేసుకొని కొన్ని సెంటెన్స్ చూద్దాం ఇప్పుడు. దిస్ బుక్ ఈజ్ మైన్. దట్ పెన్ ఈజ్ యోర్స్. The bag is hers. The house is ours. ఇక్కడ ఎగ్జాంపుల్లో నాది, నీది, అతనిది, ఆమెది అనే హక్కుని తెలియజేస్తున్నాయి కాబట్టి ఇవి పొసెసివ్ ప్రొనౌన్ కిందకు వస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ దట్ రిఫర్స్ బ్యాక్ టు ది సబ్జెక్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే మళ్ళీ తిరిగి సబ్జెక్ట్ని తెలియజేస్తాయి. సబ్జెక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, యూ, హిమ్, ఇట్, మై, ఇలాంటివి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్
మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్స్, దెమ్ సెల్ఫ్స్. వీటిని బేస్ చేసుకొని కొన్ని సెంటెన్స్ చూద్దాం. హీ డిడ్ హీజ్ వర్క్ హిమ్సెల్ఫ్. యూ షుడ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. Next one, demonstrative pronoun. A demonstrative pronoun is used to point out a specific person, place or thing. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనేది ఒక వ్యక్తి, స్థలం లేదా వస్తువులను స్పెసిఫిక్గా సూచించడానికి ఉపయోగించే ప్రొనౌన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దిస్, దట్, దీస్, దోస్. కొన్ని సెంటెన్స్ చూద్దాం వాటిని బేస్ చేసుకొని. దిస్ ఈజ్ మై బుక్. దీస్ ఆర్ మై షూస్. దోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. Next one, interrogative pronoun. Interrogative pronoun is used to ask questions about a person, place, thing or idea. Interrogative pronoun అనేది ప్రశ్నలు అడగడానికి యూజ్ చేసే ప్రొనౌన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హూ, హూమ్, హూజ్, విచ్, వాట్. వీటిని బేస్ చేసుకొని కొన్ని సెంటెన్స్ చూద్దాం చూడండి. హూ ఈజ్ నాకింగ్ ద డోర్. హూమ్ డిడ్ యూ మీట్. హూజ్ బుక్ ఈజ్ దిస్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ కలర్. వాట్ డూ యూ వాంట్. నెక్స్ట్ వన్, రిలేటివ్ ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ అనేది రెండు వాక్యాలను కలిపే విధంగా పనిచేస్తుంది. అంటే సబ్జెక్ట్ గురించి మనకి డీప్గా తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హూ, హూమ్, విచ్, హూజ్, వాట్. ఈ ఎగ్జాంపుల్ చూసి ఆల్రెడీ మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఇంటరాగేటివ్ ప్రొనౌన్లో కూడా సేమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా అని. దానికి దీనికి డిఫరెన్స్ చెప్తాను. ఇంటరాగేటివ్ ప్రొనౌన్లో హూ, హూమ్, విచ్ అనేవి సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తాయి. రిలేటివ్ ప్రొనౌన్ అనేది సెంటెన్స్ సబ్జెక్ట్ గురించి మరింత డీప్గా తెలియజేస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ద బాయ్ హూ ఓన్ ద రేస్ ఈజ్ మై ఫ్రెండ్. షీ ఈజ్ ద గర్ల్ హూమ్ ఐ హెల్ప్డ్ ఎస్టర్డే. నెక్స్ట్ వన్, ఇండెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే నాట్ ఫర్ షూర్, అంటే ఖచ్చితంగా ఎవరు ఏంటి అని చెప్పలేని ప్రొనౌన్ని ఇండెఫినెట్ ప్రొనౌన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వన్, ఎవ్రీ వన్, ఆల్, ఫ్యూ, సమ్ వన్, నథింగ్. ఇలాంటివి ఎగ్జాంపుల్స్. కొన్ని సెంటెన్స్ చూద్దాం వీటిని బేస్ చేసుకొని. మెనీ పీపుల్ విజిటెడ్ ది టెంపుల్. ఫ్యూ పీపుల్ నో ద ట్రూత్. నెక్స్ట్ వన్, రెసిప్రోకల్ ప్రొనౌన్. షో మ్యూచువల్ యాక్షన్ ఆర్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్. అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ మందికి పరస్పర సంబంధాన్ని చూపిస్తాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ అదర్, వన్ అనదర్. దీన్ని బేస్ చేసుకొని సెంటెన్స్ చూద్దాం చూడండి. సీత అండ్ రామ లవ్ ఈచ్ అదర్. ద టీమ్ మెంబర్స్ సపోర్ట్ వన్ అనదర్. ద టూ సిస్టర్స్ ఆల్వేస్ సపోర్ట్ ఈచ్ అదర్. సో ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమంది లర్నర్స్కి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.